3 times I came over here. రెండు మూడు సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది. Today I think something special here. కానీ ఈ రోజు ఒక ప్రత్యేకత ఏదో ఉంది అని నేను అనుకుంటున్నాను. Amen. Because all are sitting with the full laughing. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా నవ్వుముఖంతో ఉన్నారు. Amen. That time there some people were doing like that. ముందు వచ్చినప్పుడు మాత్రం చాలా మంది అట్లా బొగ్గముద్దు Then పెట్టుకున్నారు. Spirit of God told me, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. some of the people are going to be taken from this church and some are going to be replanted over here. దేవుడు చెప్పాడు కొంతమంది సంఘం నుంచి బయటికి పంపించబడి మరి కొంతమంది బయట నుంచి లోపలికి చేర్చబడతారని దేవుడు చెప్పాడు. Hallelujah. Still I am remembering the promise of ఆ God. యొక్క వాగ్దానం ఇంకా నాకు గుర్తే ఉన్నది. Really I believe నేను నిజంగా నమ్ముతా ఉన్నాను. another revival is going to happen in the midst of us right now. మన యొక్క మధ్యలో ఈ రాజ్యంలో గొప్ప ఉజ్జీవం ప్రారంభమవుతుంది. ఆమేన్. మరలా ఇంకొక ఉద్యమం మన చర్చిలో రాబోతున్నదని ఆమేన్. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. I was shocked with the message of the servant of God. సేవకులు చెప్పినటువంటి వర్తమానానికి నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. Amen. First of all, we just to give ourselves as a living sacrifice unto the మొట్టమొదటిగా Lord. మన యొక్క జీవితాన్ని మన యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా మనం అర్పించాలి. Hallelujah. 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 హల్లెలూయా. We must give our life as a living మన sacrifice యొక్క unto the Lord. జీవితాన్ని దేవునికి సజీవంగా అప్పగించాలి మనం. You know that one person who has given his life for us. మన కొరకు ఒక వ్యక్తి పరలోకం నుంచి తన జీవితాన్ని అప్పగించాడు. Amen. He is a great and mighty God. ఆయన ఒక గొప్ప బలమైన దేవుడై He is ఉన్నాడు. an infinite God. ఆయన ఒక్కడే నిరంతరం He is an impeccable God. ఆయన గొప్ప వాడిగా ఉన్నాడు. He is the powerful God. ఆయన శక్తివంతమైన He దేవుడు. is the healer. ఆయన He is the స్వస్థపరిచేవాడు. King of Kings. ఆయన రాజులకు He is the Lord of ఆయన Lords. ప్రభువులకు He is ప్రభువు. the Prince of Peace. ఆయన ప్రజలందరి మధ్య ఉన్నాడు. Amen. He is there in the midst of us ఆ tonight. గొప్ప దేవుడు మన మధ్యలో ఈ రాత్రి ఉన్నాడు. How many of you believe that? ఎంతమంది నమ్ముతా He is ఉన్నారు? there in the midst of us tonight. ఈ రాత్రి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో He is ఉన్నాడు. there in the midst of us ఈ tonight. రాత్రి ఆ దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. Hallelujah. Can you shout hallelujah? బిగ్గరగా హల్లెలూయా చదువుతాం I దేవుడు. would like to speak about him who is in the midst of us. మన మధ్యలో ఉన్న దేవుడి గురించి ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను. Let's read a scripture portion for today's short ఈ meditation. రాత్రి ధ్యానం ఎంతో ఒక వాక్య భాగం చదువుకుందాం. I will finish very fast. చాలా త్వరగా నా మాట After ముగిస్తాను. that we will pray. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. Hallelujah. ఎంతోమంది నాతో పాటు ఈ చర్చ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. Hallelujah. Hallelujah. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుని ఒక అగ్ని మన మధ్యలో దిగి రావాలి. ఆయన పరిశుద్ధమైన శక్తి మన మధ్యలో దిగి రావాలి. Hallelujah. ఇప్పటి వరకు మనం చూడలేని గొప్ప సన్నిధితో మనం నింపబడాలి అని కోరుకునే వారు దేవునికి మహిమ చెల్లించండి. Hallelujah. Praise the Lord. Gospel according to John. Gospel according to John. యోహాను సువార్త Chapter 4. 4వ అధ్యాయము. It's very familiar verse to you. మనందరికీ కూడా ఈ వాక్య భాగం చాలా సుపరిచితమైన. Please help me by reading. కాబట్టి ఒక్కరు చదవాల్సిందిగా మనం చేస్తాం. From 47 47వ వచనం కాడ చదువుకుందాం. down. కింద వరకు.